ఉన్న దాంట్లో చెప్తున్నారు, లేని దాంట్లో చెప్తున్నారు, రెండిట్లో చెప్తారా? వెహికల్ గుద్దింది, దానికి ఇన్సూరెన్స్ ఉంది, కనీసం ఏదైనా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కూడా మన ఫ్యామిలీకి ఏమైనా లాభం జరుగుతుందంటే ఒక్క 1% కూడా జరగదు. మీరు చేసినా ఎప్పుడు అడిగినా అందరూ కూడా లైసెన్స్ ఉందని చెప్పాలి. ఓకే, తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాల ఇన్సిడెంట్ జరిగినా కనీసం మీకు ఇన్సూరెన్స్ కవర్ అయితే ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆ సమయంలో కూడా మీ ఇన్సూరెన్స్ మీకు అనుకుంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది. 2000, 3000 కంటే ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఫుల్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పే చేస్తే లాభం లేదు, అవతల వాళ్ళకి కవర్ అయ్యే ఇన్సూరెన్స్. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరపు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేసింది. గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్లో ఒక 40 వెహికల్స్ని డీటైన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా, లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా, లేకపోతే హెల్మెట్ వేయకుండా బండ్లు నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.